ఏపీ శాసన మండలిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రగడరాజుకుంది. స్టీల్ ప్లాంట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వివరించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అనేది ఏపీ ప్రజల భావోద్వేగానికి సంబంధించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం. అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమిష్టిగా కాపాడుకుందామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కూటమి నేతలు మాట మీద కట్టుబడి ఉండాలని బొత్స డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం భావిస్తుంది. పూర్తిగా మా తరఫున, మా పార్టీ తరఫున, మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇది అన్ని పార్టీ